Hi everyone, good evening. Welcome to Telugu Theatre Samanth అని ఇంతకుముందు అనేవాళ్ళం. ఇప్పుడు ఛానల్ నేమ్ మార్చాము, ది బుల్ బేర్ ఇన్సైట్స్. సో ప్రతి ప్రైజ్లో బుల్ ఉంటుంది, బేర్ ఉంటుంది. దాని ఇన్సైట్స్ ఎలా ఉంటున్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేయడమే దాని మీనింగ్. ఆఫ్టర్ లాంగ్ ఆల్మోస్ట్ 4 to 5 months అవుతుంది వీడియో చేసి. సో తర్వాత గ్యాప్ ఇచ్చి చేస్తున్నాం. సో మార్కెట్లో లెవెల్స్ గురించి మాట్లాడే ముందు ఒక 2 minutes యాక్చువల్లీ జనరల్గా మాట్లాడుకుందాం. అసలు స్టాక్ మార్కెట్లో ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది, ఇలా ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది. ఓకే, సో యాక్చువల్ ఏంది అని అంటే స్పెక్యులేషన్ గేమ్ లైక్ ఆప్షన్స్ ట్రేడింగ్లో అయితే ఏంది అని అంటే మనం ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నదంతా పెట్టేసి ప్రాఫిట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ తీయడము, పోయినప్పుడు అలాగే పోవడం. నేను చాలా వరకు లైవ్ వీడియోస్లో చూపించాను, తర్వాత మామూలుగా అప్డేట్ కూడా చేశాను లెడ్జర్. బట్ వచ్చినప్పుడు వస్తాయి కానీ పోయినప్పుడు కూడా అంతే పోతున్నాయి. సో దాన్ని మనము ఓవర్కమ్ చేయాలి అని అంటే రకరకాల వెపన్స్ వాడతాం, రకరకాల స్ట్రాటజీస్ వాడుతూ ఉంటాం, ఇంకెన్నో ట్రై చేస్తూ ఉంటాం. అల్టిమేట్ గోల్ ఏంటి అని అంటే కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో. అంటే మనం 1 లక్ష రూపాయలు పెట్టుకుంటే దాన్ని కన్సిస్టెంట్గా ఒక బిజినెస్, సక్సెస్ఫుల్ బిజినెస్ ఎట్లా రన్ అవుతుందో మార్కెట్లో కూడా అట్లా రన్ కావాలి అనేది మనకు చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఇక్కడ ఏంటి అని అంటే నేను చాలా రకాల ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, బట్ ఇప్పుడు కాన్ఫిడెంట్ వచ్చింది కాబట్టి ఇంకా కంటిన్యూ వీడియోస్ ఇక్కడ నుండి చేస్తూ ఉంటాను. అంటే ఇట్లా 1 month గ్యాప్ కాకుండా మ్యాక్స్ 1 or 2 days ఒకసారి ఇట్లా గ్యాప్. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎటు మూవ్ అవుతుంది అనేది మనకు ఒక ఐడియా వచ్చింది. ప్లస్ స్టాక్స్ అనేవి రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే బిట్ కాయిన్ కూడా ఇండియాలో లీగల్ అయింది కాబట్టి దాని లెవెల్స్ కూడా మనం అప్డేట్ చేస్తాం. లైక్ సిల్వర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఏదైనా సరే అన్నిటినీ క్రాస్ చెక్ చేసిన తర్వాత ఎస్ ఇది పక్కాగా అనుకున్నాం కాబట్టి ఇక్కడ నుండి కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది రెగ్యులర్గా. ఓకే, సో మార్కెట్లో ఏంటి అంటే ఒక చెప్పాను కదా, ఇప్పుడు చాలా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, బిజినెస్కి సంబంధించి న్యూస్ పేపర్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వేరియస్ లాంగ్వేజెస్లో ఉన్నాయి. బట్ ఇక్కడ కావాల్సింది ఏంటి అని అంటే సెబీ డేటా ఏం చెప్తుంది అని అంటే స్పెక్యులేషన్ గేమ్ ఆప్షన్స్ ట్రేడింగ్లో వచ్చేసి, ఎఫ్ఎన్ఓస్ ట్రేడింగ్లో వచ్చేసి 100లో 91 people ఓడిపోతున్నారు, 9 members మాత్రమే గెలుస్తున్నారు. సో ఈ 9 members-లో రీటైలర్స్ పర్సెంటేజ్ వచ్చేసి ఓన్లీ 2% ఉంటుంది. రిమైనింగ్ 7% అనేది ఇన్స్టిట్యూషనల్స్ ఉంటాయి. అండ్ ఈక్విటీకి సంబంధించి డేటా ఏం చెప్తుంది అని అంటే అందులో ఉన్న డేటా ప్రకారం 70% people లాస్ అవుతున్నారు, 30% people గెయిన్ అవుతున్నారు. ఈ 30%లో కూడా ఏంటంటే 10% మాత్రమే రీటైలర్స్ పార్టిసిపేట్ ఉంటుంది. రిమైనింగ్ 20% అనేది బిగ్ హౌసెస్ ఉంటుంది. సో అంత కాంపిటీషన్ బిజినెస్ ఉన్నట్టు. సో అన్ని మనకు పాజిటివ్గానే కనిపిస్తాయి, ప్రతి స్ట్రాటజీ పాజిటివ్గా కనిపిస్తుంది. ఏ వీడియో ఏ న్యూస్ చూసినా అన్ని పాజిటివ్గా ఉంటున్నాయి, కామెంట్స్ చూసినా పాజిటివ్గానే ఉంటాయి. అల్టిమేట్గా ప్రాఫిట్ ఎంతమందికి వస్తుందని సెబీ డాటా మొత్తం చూస్తే కనుక చాలా అంటే చాలా తక్కువ. అంటే ఎంత కాంపిటీషన్ ఉందో మార్కెట్లో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్లో 2%లో మనం ఉండాలి, ఈ ఈక్విటీలో 30% ఏదైతే 10% ఈ రిటైలర్స్ ఉన్నారో మనం రీటైలర్స్ మనం ఉండాలి. అలా ఉండాలి అని అంటే దానికి చాలా హార్డ్ వర్క్ చేయాలి. సో అది పాసిబుల్ అవుతుందా అంటే ఎస్, 100% ఇట్ ఇస్ పాసిబుల్. అది కానీ నేను ఈ 12 years నుండి ఇదే ఫీల్డ్లో రన్ అయ్యి ఇందులోనే సక్సెస్ సాధించాలి అని చెప్పేసి అప్ అండ్ డౌన్ చూస్తూ ఊరుకోను కదా. ఖచ్చితంగా ఉంది, మన దగ్గర మిస్టేక్ ఉంది, మార్కెట్లో కాదు. మార్కెట్ ఎప్పుడు పర్ఫెక్ట్ ఉంటుంది, మన దగ్గర మిస్టేక్స్ ఉంటుంది. ఆ సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అందులో మనం ఉండడానికి డెఫినెట్లీగా ట్రై చేద్దాం. అది పాసిబుల్ కూడా అవుతుంది, నేను చేసి చూపిస్తాను. ఈవెన్ లైవ్ ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. తొందరలోనే లైవ్ ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేస్తాను. ఇది మన బిట్ కాయిన్ అవ్వచ్చు, లేదంటే మన ఇండియన్ మార్కెట్స్ కావచ్చు, ఏదైనా సరే దానికి సంబంధించి నేను లైవ్ ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఇది ఇక్కడ నుండి మనం రెగ్యులర్గా అప్డేట్ చేద్దాం. ఎందుకనంటే ట్రేడర్స్కి కాన్ఫిడెంట్ చాలా ఇంపార్టెంట్. అది మార్కెట్లో ఎలా ఉంటుందంటే ఒక 5 years క్రితం ఎవరైతే ఉన్నారో ఇప్పుడు లేరు, ఇప్పుడున్న వాళ్ళు 5 years తర్వాత ఉంటారు మోస్ట్లీ. ఎందుకనంటే మార్కెట్ అంత ఛాలెంజింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వేరే జాబ్స్కి వెళ్ళిపోవడమో లేదంటే వేరే బిజినెస్కి వెళ్ళిపోవడము. అండ్ ఫైనల్ ఇంకోటి ఏంటి అని అంటే స్టాక్ మార్కెట్లో నేను మనీ లాస్ అయినా కూడా నాకు వేరే ఆపర్చునిటీ ఉంది అనుకుంటేనే రండి. నేను దీని మీదే మనీ పెడతాను, ఇందులో మనీ పెడితే నాకు రావాలా, లాస్ అవుతే నేను చనిపోతాను, నేను ఫైనాన్షియల్గా దెబ్బతింటాను, నేను తట్టుకోలేను అన్న వాళ్ళు సింపుల్గా చెప్తున్నాను, మార్కెట్ని అవాయిడ్ చేయండి. మనం రిస్క్ తీసుకుంటేనే రివార్డ్ ఉంటుంది. లేదు అనుకుంటే మనం ఇంకో దగ్గర జాబ్కి వెళ్తాము, అక్కడ మన బాస్ రిస్క్ తీసుకొని వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. సో బిజినెస్ ఇస్ బిజినెస్. మనం ఇంకో దగ్గర జాబ్ చేస్తున్నామంటే వాళ్ళు కూడా మన గురించి రిస్క్ తీసుకొని వ్యాపారం చేస్తారు, మనకి శాలరీస్ ఇస్తున్నారు. సో ఇక్కడ కూడా మనం రిస్క్ తీసుకోవాలనుకుంటేనే రిస్క్ తీసుకుంటాము, గెయిన్ అవుతాము, లాస్ అయినా భరిస్తాము అనుకున్న వాళ్ళు మాత్రమే రండి. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ కంపల్సరీ ఉంటాయి. 12 years నుండి నా పర్సనల్ లైఫ్లో కూడా నేను ఫైనాన్షియల్గా టు బి ఫ్రాంక్ చాలా అప్ అండ్ డౌన్ చూశాను. స్టిల్ ఐఎమ్ ఫేసింగ్ దట్. సో మనం ఒక ఫీల్డ్ని ఛాలెంజింగ్గా తీసుకున్నాం. ఎందుకనంటే
స్టాక్ మార్కెట్లో ఉన్న మనీ మీకు ఇంకా వేరే ఏ ఫీల్డ్లో కూడా అంత ఈజీగా రాదు. అంటే ఒక కామన్ మ్యాన్ పైకి రావాలి అని అంటే కావాల్సినంత లిక్విడిటీ వాల్యూమ్స్ ఎందులో ఉన్నాయంటే ఓన్లీ ఇట్స్ పాసిబుల్ విత్ స్టాక్ మార్కెట్. సో అందులో పైకి రావాలని మీరు నేను నాలాంటి అందరం ట్రై చేస్తూనే ఉంటాము, డెఫినెట్లీ చేద్దాం. కాకపోతే ఏంటి అంటే ఆ లెవెల్స్ మనం ఫాలో అవుతున్నామా, సైకలాజికల్గా ఎలా ఫిట్ అవుతాం. సో అది ఒక రోజులో అయ్యేది కాదు, ఓవర్ నైట్లో మనం నేర్చుకునేది కాదు, టైం తీసుకుంటుంది. సో రిస్క్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే రండి. పర్సనల్గా మనకి ఇంకా వేరే బిజినెస్ వేరే ఇన్కమ్ సోర్స్ అనేది ఉంచుకోవడం 100% ఇట్ బెటర్. ఎందుకంటే మనకి ఇక్కడ వేరే దగ్గర మనం వర్క్ చేస్తే కనుక బిజినెస్ చేస్తే ఒక 1000 రూపీస్ వస్తున్నాయి డైలీ, 2000 వస్తున్నాయి, ఒక 1000 రూపీస్ వస్తున్నాయి అనుకుందాం డైలీ. 1000 రూపీస్ వస్తున్నాయి అంటే ఇక్కడ మనం ఒక 500 లాస్ అవుతాము అనుకున్నా కూడా అక్కడ అది మనకు గెట్ ఇన్ చేయడానికి ఏదైనా ఛాన్స్ ఉంది. సో ఇన్కమ్ సోర్స్ అనేది కంపల్సరీ ఉండాలి. మనం ఇక్కడ లాస్ అయినా అక్కడ మన పర్సనల్ లైఫ్ని రన్ చేసేటట్టు ఉండాలి. అటువంటి వాళ్ళే మార్కెట్లో దిగండి. అప్పులు తీసుకొచ్చి పర్సెంటేజ్ కింద మనము అప్పులు తీసుకొచ్చి బ్యాంక్ లోన్స్ తీసుకొని క్రెడిట్ కార్డ్స్ గీకి ఇంకా ఎక్కడెక్కడో ఉన్నాయి లేని అన్ని రకాల ఏమంటారు సోర్సెస్ని వాడుకొని మార్కెట్లో పెట్టి సక్సెస్ అవుతా అంటే మాత్రం అది వర్కౌట్ కాదు. నేను కూడా అటువంటి మిస్టేక్ చేస్తే మీరు మాత్రం అటువంటి చేయదు. సో ఎక్కువసేపు కంటిన్యూ అవుతున్నట్టుంది, చాలు 5 minutes మాట్లాడాం. సో లెవెల్స్కి సంబంధించి చూద్దాం. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, బిట్ కాయిన్ గురించి కూడా మాట్లాడదాం. ప్లస్ 3 స్టాక్స్ ఏదైతే చెప్పానో బయోకాన్, బెల్, ఆర్తి ఇండస్ట్రీస్. ఓకే, సో నిఫ్టీ వచ్చేసి బై అబౌట్ 24,740, స్టాప్ లాస్ టార్గెట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. 24,801, 863, 924, 986 అండ్ 25,045. ఒకవేళ సెల్బీలో అయితే ఏంటి అంటే 24,615, స్టాప్ లాస్ 24,676. ఈ లెవెల్స్ ఎప్పటివరకు వ్యాలిడ్ అంటే ఇది బాగా నోట్ చేసుకోండి. లెవెల్స్ వ్యాలిడ్ టిల్ 19 December వరకు ఈ లెవెల్స్ అనేవి వ్యాలిడ్. మధ్యలో వేరే వస్తాయి ఆపర్చునిటీ, బట్ ఇది పొజిషనల్ అన్నట్టు. ఇది ఇంట్రాడేలో రావచ్చు, టార్గెట్స్ ఏం రావచ్చు, లేదంటే 2 రోజుల తర్వాత రావచ్చు. బట్ వ్యాలిడ్ వచ్చేసి మాత్రం ఏంటంటే 19 December వరకు. అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా ఇవి 53,870 పైన బుల్స్ యాక్టివ్ అవుతారు, 53,150 కింద బేర్స్ యాక్టివ్ అవుతారు. ఈ లెవెల్స్ ఎప్పటివరకు వ్యాలిడ్ అంటే లెవెల్స్ వ్యాలిడ్ టిల్ 9th December. 9th December అంటే రేపు మండే వరకే ఇది వ్యాలిడ్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ నేను రేపు ఇంకో వీడియో చేస్తాను, ఆ లెవెల్స్ మళ్ళీ అప్డేట్ చేద్దాం. అంటే రేపు ప్రైస్ ఎక్కడ మూవ్ అవుతుంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ ప్రైస్ మూవ్ అయిన తర్వాత మనకు లెవెల్స్ జనరేట్ అవుతాయి. అంటే పాస్ట్లో ఏం జరిగిందో ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేస్తాం. పాస్ట్లో ఉన్న డేటాను తీసుకొని ఫ్యూచర్ని మనం ప్రిడిక్ట్ చేయడమే స్టాక్ మార్కెట్. సో ఈ లెవెల్స్ 9th December వరకు వ్యాలిడ్ బ్యాంక్ నిఫ్టీ. స్టాక్స్ వచ్చేసి బయోకాన్ బై అబౌట్ 382, 375. ఎవ్రీ 5% రైజ్ అవుతా ఉంటే ట్రైలింగ్ కింద పెట్టుకోండి. 382కి 5% అంటే ఆల్మోస్ట్ ఒక 400, 399 వరకు వెళ్తుంది. అక్కడ వరకు వెళ్ళింది అంటే అక్కడ పార్షల్ ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ మన ఎంట్రీ పాయింట్ కింద ట్రైలింగ్ స్టాప్ లాస్. లేదు ఎవ్రీ 5% రైజ్ అవుతుంది అనుకుంటే కనుక మనం దాన్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ సెల్బీలో వచ్చేసి 368. ఓకే, సెల్ ఎప్పుడు చేస్తామనంటే ఫ్యూచర్ ట్రేడింగ్ చాలా మనీ ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు, బట్ సెల్ వాల్యూస్ కూడా ఉంచాలి. ఎందుకనంటే రీసెంట్గా నేను ఇందులో అంటే బ్రిటానియా వచ్చేసి 3% రిస్క్తో ఎంట్రీ ఇచ్చాను. అది స్టాప్ లాస్ హిట్ అయింది బై సైడ్, బట్ సెల్ సైడ్ ఏమైందంటే 10% ప్రైస్ క్రాష్ అయింది. అంటే అక్కడ మనకు కరెక్ట్ టైంలో మనం దాన్ని దొరకబట్టగలిగినాం. బట్ సెల్ చేయాలంటే మనీ ఉండాలి. మనీ ఉండదు. మామూలుగా రిటైలర్స్ ఒక ఫ్యూచర్ స్టాక్ ని ట్రేడ్ చేయాలి అంటే అట్లీస్ట్ 4 to 5 lakhs ఉండాలి. ఎందుకంటే ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే వాళ్ళు మార్జిన్ బ్లాక్ చేస్తూ ఉంటారు బ్రోకర్స్. సో అటువంటివి ఉంటాయి. అందులో ఆ లెవెల్స్ బట్ ఈసారి కంపల్సరీ ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చాను. అయితే ఈ లెవెల్స్ మీరు వీడియో పాస్ చేసి చూసుకోండి. బెల్ కానీ, ఆర్త్ ఇండస్ట్రీస్ కానీ, అండ్ బిట్ కాయిన్ లెవెల్స్ కూడా బయాబో. బిట్ కాయిన్ లెవెల్స్ ఎప్పటివరకు అంటే ఈ లెవెల్స్ వచ్చేసి మనకు December 31st అంటే ఇయర్ ఎండింగ్ వరకు ఇది వ్యాలిడ్ ఉంటుంది. ఈ బిట్ కాయిన్ లెవెల్స్ అనేది రిస్క్ ఉంటుంది. దాన్ని బట్టి మీకు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత రిస్క్ తీసుకోవాలనుకుంటారో అన్ని పాయింట్స్ స్టాప్ లాస్. ఎందుకంటే మనం ఎక్కువ రిస్క్ తీసుకున్నప్పుడు ఎక్కువ రివార్డ్ ఉంటుంది. ఎందుకంటే 5,000 పాయింట్స్ వరకు రిస్క్ ఉంది బిట్ కాయిన్లో. రివార్డ్ వచ్చేసి 5,000 to 10,000 పాయింట్స్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. షార్ట్ సైడ్ వెళ్తే కూడా 5,000 to 10,000 పాయింట్స్ రివార్డ్ వచ్చే ఛాన్స్ ఉంది. అది ఎప్పటి వరకు అంటే 31st December వరకు. అయితే ఇందులో ఏంటి అని అంటే స్పెక్యులేషన్ గేమ్లో మనకు ఇంకోటి ఏం చెప్పాలనుకున్నా అంటే స్పెక్యులేషన్ గేమ్లో లైక్ FNOలో లాస్ అవుతున్నామేమో కానీ ఈక్విటీలో మాత్రం ఏంటంటే కొంచెం విన్నింగ్ రేషియో ఎక్కువ ఉంది. నేను పర్సనల్గా చూశాను. ఈవెన్ మీకు ఈ మధ్య హోటల్కి సంబంధించిన ఈక్విటీ ROH హోటల్కి సంబంధించి అదే అప్డేట్ చేసిన అది 10% ర్యాలీ చేసిండు. ఆ మధ్య ఏమంటారు ఏంజల్ 1 కూడా ఇచ్చాము. ఏంజల్ 1 ఇచ్చిన తర్వాత వితిన్ 3 sessions-లో 25% ర్యాలీ చేసింది ఏంజల్ 1. అది చాలా మందికి ఐడియా ఉందేమో, బట్ మనం అది వీడియోలో అప్లోడ్ చేయలేదు, టెలిగ్రామ్లో అప్లోడ్ చేశాము. ఇప్పుడు టెలిగ్రామ్ లింక్ కూడా మీకు వీడియో ఏదైతే సెక్షన్స్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో నేను కాపీ పేస్ట్ చేస్తాను. నా నెంబర్ కూడా ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా అడగవచ్చు. సో ఇవి లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీ కానీ, బెల్ కానీ, ఆర్త్ ఇండస్ట్రీస్. అయితే క్లోజింగ్లో ఒక చిన్న చెప్తా, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది కూడా. ఏంటి అని అంటే మార్కెట్లో ఎగ్జాక్ట్లీగా ఇప్పుడు ఈ లైన్స్ ఉన్నాయి చూసారా, గ్రీన్ లైన్ అనేది బై సైడ్ ఎంట్రీ, ఈ గ్రీన్ లైన్ అనేది సెల్ సైడ్ ఎంట్రీ. ఓకే, అయితే ప్రైస్ అనేది ఒక 5 minutes ఇక్కడ హోల్డ్ అయ్యాలి, సస్టైన్ అవ్వాలి. సస్టైన్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోండి.
ఒక్కోసారి ఏంటంటే షార్ప్ ఒకటే క్యాండిల్ వేస్తారు. అట్లా వేసినప్పుడు మనం గాబరా కొనే బదులు ప్రైస్ మళ్ళీ ఇక్కడ వచ్చి కన్సల్టేట్ అయినప్పుడే తీసుకోండి. సో ప్రైస్ అనేది కంపల్సరీ క్లోజ్ ఇవ్వాలి. అండ్ స్టాప్ లాస్ అంటే బఫర్ ప్రైస్ పెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ ప్రైసెస్ పనిచేయవు. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా ఏమవుతుంది అంటే క్యాండిల్ మళ్ళీ ఆ స్టాప్ లాస్ పైన క్లోజ్ అవుతుంది. సో కొంచెం రిస్క్ అనేది మనము ఎక్స్టెండ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ లెవెల్ మార్కెట్లో ప్రైస్ యాక్షన్లో ఉండదు. కంపల్సరీ బఫర్ జోన్ అనేది ఉంటుంది. ఆ జోన్ని మనం చూసుకొని ఎంట్రీ చేసుకోవాలి. సో డైరెక్ట్గా అలా వేయద్దు. అండ్ బిట్ కాయిన్ కి సంబంధించి కూడా నేను గ్రీన్ లైన్స్ పెట్టాను. ఇక్కడ ఈ లెవెల్ అనేది పైన ఇక్కడ ఒక 5 minutes కన్సాలిడేట్ అవ్వాలి. సెల్ సైడ్ అయినా కన్సాలిడేట్ అయిన తర్వాత దెన్ వీ కెన్ టేక్ ది ఎంట్రీ అట్లా అన్నట్టు. ఒకవేళ షార్ప్ షూట్ అవుతే కనుక ప్రైస్ మళ్ళీ అక్కడికి వచ్చే వరకు వెయిట్ చేయడం బెటర్. అక్కడ వచ్చింది అంటే కన్సాలిడేట్ కావాలి. వచ్చిన ప్రైస్ అయితే ఇమీడియట్లీ మళ్ళీ వెళ్ళదు. డెఫినెట్లీ ఒక 30 minutes వరకు ఉంటుంది బిట్ కాయిన్ లాంటివి. ఈక్విటీస్ అయినా సరే ఒక 30 minutes, 15 to 20 minutes, 30 minutes కూడా హోల్డ్ అవుతూ ఉంటాయి. సో అక్కడ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత యూ కెన్ ప్రొసీడ్ ది లెవెల్స్. సో ఇది ఈ రోజుకి సంబంధించిన అప్డేషన్. రెగ్యులర్గా వీడియోస్ చేద్దాం. 100% కాన్ఫిడెంట్ ఉంది ఈ ఫీల్డ్లో మనీ చేస్తామని. ఈరోజు గ్యాప్ తీసుకుంది కూడా అందుకే. ఎందుకంటే కొన్నిసార్లు పాస్ అవడం, కొన్నిసార్లు ఫెయిల్ అవడం, కొన్నిసార్లు అర్న్ చేయడం, కొన్నిసార్లు లాస్ అవడం, అలా కాకుండా కన్సిస్టెన్సీ రావాలి అని చెప్పేసి నేను కూడా గ్యాప్ ఇచ్చుకుంటూ వచ్చాను. నేను అంటున్నాను కదా, ఎన్నో సోర్సెస్ ఉన్నాయి మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఆ సెబీ డాటాలో ఏదైతే ఉందో పర్సంటేజ్, ఆ పర్సంటేజ్లో మనం ఉండాలని చెప్పేసి మన గోల్. డెఫినెట్లీ ఉంటాం. రేపు మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కొత్తవి వస్తాయి కాబట్టి అలాగే ఇవన్నీ ఇంకో 3 stocks నేను అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి.